నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రక్షాబంధన్ కదా. రక్షాబంధన్ అంటే అందరికీ ఒక స్పెషల్ డే అని చెప్పాలి. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇంక ఇక్కడ మా నాన్నగారు అయితే దేవునికి పూజ చేసేస్తున్నారు. మేము చేయడానికి లేట్ అవుతుందని చెప్పి మా నాన్న పూజ చేసేస్తున్నారు. చిన్నప్పుడు రాఖీ పండుగ అంటే ఒక ఎగ్జైట్మెంట్, ఒక హ్యాపీనెస్ అందరికీ కదా. ఎంత హ్యాపీగా ఉండేదో. ఇప్పుడు కూడా మాకు అంతే హ్యాపీనెస్, అంతే ఎగ్జైట్మెంట్ రాఖీ పౌర్ణమి అంటే. కానీ చాలామంది ఇప్పుడు రాఖీ పండుగ అంటే డబ్బులు, గిఫ్ట్స్, ఇంకా వాట్సాప్ స్టేటస్, ఇవే మ్యాక్సిమం ఇవే ఉంటాయి అని అంటూ ఉంటారు. నాకు కూడా తెలీదు, ఎందుకంటే మేము అవేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. ఎప్పుడు రాఖీ పౌర్ణమి అంటే ఒక ఎమోషనల్ అంతే. ఇంకా నేను కూడా ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా మా చిట్టి చెల్లెలు అయితే అందరూ వచ్చేసారు రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి. అందరూ ఒకే దగ్గర చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనే రమ్మని చెప్పాను. ఎప్పుడు రాఖీ పండుగ వచ్చినా మా చెల్లె రాఖీలు, స్వీట్స్ తెస్తుంది. ఇంక ఈ ఇయర్ కూడా అలానే తెచ్చేసింది. మా చెల్లెలు కూడా వచ్చేసారు కదా రాఖీ పండుగ చేసుకోవడానికి. ఇంకా అందరం అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. రాఖీ పండుగ అంటే ఏంటి, అసలు రక్షాబంధన్ అనే పేరు ఎలా వచ్చింది అని నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. చెప్పనా మరి? అనగనగా, అమ్మో అనగనగా అంటున్నానని ఏదో స్టోరీ చెప్పేస్తాను అనుకోకండి, జస్ట్ చిన్నది వినండి. కృష్ణుడు శిశుపాలుని చంపుతున్నప్పుడు కృష్ణుడు వేలు చివరన చిన్నగా కట్ అయిందంట. దానికి రక్తం కూడా వచ్చింది. అప్పుడు ద్రౌపది ఏమీ ఆశించకుండా తన చీర కొంగుని చిన్నగా చింపి కృష్ణుడి వేలికి కట్టిందంట, రక్తం ఆగుతుందని చెప్పి. ఆ క్షణం కృష్ణుడు ద్రౌపదిని చెల్లిగా భావించి తనకిప్పుడు ఏ ఆపదొచ్చినా కాపాడతానని మనసులో అయితే అనుకున్నాడంట. తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు మా తమ్ముడికైతే రాఖీ కట్టేశాను. ఇంకా నా దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. నాకు అదైతే చాలా ఇష్టం. మంచిగా ఉండి అమ్మ నాన్నలను బాగా చూసుకొని అందరిలో మంచి పేరు తెచ్చి ప్రతి సంవత్సరం దీవెత్తనం ఎప్పుడు వచ్చారలేదు. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు నెక్స్ట్ ఇయర్ అందరికి మంచిగా చీరలు పెట్టాలి, గిఫ్ట్ పెట్టాలి. శారీలు కొన్నాడేటి. మేము ఎప్పుడు రక్షాబంధన్ చేసుకున్నా మా తమ్ముళ్ళ నుంచి ఏమీ ఆశించము. నేనైతే చిన్నపిల్లలకి మంచిగా బట్టలు ఏవైనా కొనిపెట్టరా అని అడుగుతాను ఎప్పుడు. ఈ ఇయర్ కూడా చేయలేదు వాడు. అందుకే ఆ కోపంతోనే నా వీడియోలో అయితే తన ఫేస్ని చూపించేశాను. చూపించొద్దన్నాడు పాపం, ఏమనుకుంటాడో ఏంటో. మాకు రాఖీ పండుగ అంటే ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు మాత్రం అందరూ రాఖీ పండుగ అంటే గిఫ్ట్స్, డబ్బులు అంటారు. మాకైతే అది ఎప్పుడూ తెలీదు, ఎందుకంటే మేము అవేమీ ఆశించకుండా అందంగా ఆనందంగా జరుపుకుంటాము ఎప్పుడు. ఈ సంవత్సరం కూడా అలానే జరుపుకున్నాము. ఒక తమ్ముడైతే మిస్ అయ్యాడు ప్రజెంట్, కానీ లాస్ట్లో వచ్చాడు. లాస్ట్లో తనకు కూడా కట్టాను. మీరు కష్టపడి మీ అమ్మ నాన్న చూసుకుని అక్క చెల్లెలు మాత్రం గుర్తుపెట్టుకోండి, అది చాలు. ఓకేనా? చల్లగా నిండు నూరేళ్ళు చల్లగా ఉంది. ఫ్రిడ్జ్లో ఉంది ఊరిపోరా ఈరోజు వెళ్ళి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కృష్ణుడు మనసులో ద్రౌపదిని చెల్లిగా భావించాడు కదా. అలానే ఒకరోజు ద్రౌపదికి నిర్వాస్త్రం చేసేటప్పుడు కృష్ణుడిని ఒక్కసారిగా మనసులో తలుచుకుందంట. అప్పుడు వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమయ్యి తనకు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని ఎన్నో చీరలనిచ్చి ద్రౌపదిని కాపాడాడంట. అందుకనే ద్రౌపదికి రక్షగా నిలబడ్డాడు కాబట్టి ఈ పండుగని రక్షాబంధన్ అని అంటారు. ఆ రోజు నుంచి సింబాలిక్గా రక్షాబంధన్ చేసుకోవడం మొదలు పెట్టామన్నమాట. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇదే. మీకు కూడా ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి. ఆశీర్వాదం ఇంపార్టెంట్. చెప్పగా ఏదో ఒక రోజు సాధ్యం అవుతుంది, అందుకే చెప్పు. ఆశీర్వాదమే, నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. ఆశీర్వాదం అదే కోరుకునేది, అదే ఆశీర్వాదం. అంటే ఇప్పుడు నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టి పెద్ద బిల్డర్ అయిపోవాలంటే అయిపోతావా? అది అవుతామా? చూసుకునేవైతే నీ చేతిలోనే ఉంటుంది. రక్షాబంధన్ అంటే ఒక ఇంట్లో వాళ్ళే కాకుండా
ఒకరికొకరం ఎప్పుడు తోడుంటామని ఎవరైనా చేసుకోవచ్చండి. నేనైతే అదే నమ్ముతాను. మా తమ్ముళ్ళకి కూడా అదే చెప్తాను. ఎప్పుడు ఫ్యామిలీకి తోడుగా ఉండండి అనే చెప్తాను. నిజమే కదండి. ఓ 10 పడవలు కొని మీ ఆయన చదువుకోను. డైనింగ్ టేబుల్ చాలా బాగుంది. అయ్యా సూపర్. కుక్క కడతాడు. పంపించే రాగి కట్టినందుకు ఆన్ చేసి ఆఫ్ కూర్చుని ఎప్పుడు మాకంటే ముందుగా ఈ నలుగురు అయితే వచ్చేస్తారు. అన్నయ్య స్నానం చేసేసావా, అన్నయ్య రాఖీ కట్టేమా అని. కానీ మేము కట్టినంత వరకు వెయిట్ చేస్తారు. అంటే ఇంటికి పెద్దదాన్ని నేనే అన్నమాట ఈ అందరిలో. సో నేను కట్టినంత వరకు వెయిట్ చేస్తారు. ఇంకా అందరికీ అయితే కట్టేశాము. చివరిలో ఈ తమ్ముడు ఇందాక రాలేదని చెప్పాను కదా, తను కూడా వచ్చాడు. సో ఇంకా రాఖీ అయితే తనకి కట్టేశాను. ఈ ఇయర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేను చాలా ఇయర్స్ మిస్ అయిపోయాను. ఇంకా దీనికి కూడా కట్టేశాక చివరిగా అయితే హారతి ఇచ్చేసాము అందరికీ. ఇంకా మీ రాఖీ పండుగ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు చెప్తారా? మీరు చెప్పర్లేండి, జస్ట్ అడిగాను అంతే. ఇంకా హారతి అయితే ఇచ్చేసాము మేము. ఈ క్యూట్ మూమెంట్స్ చాలావా అండి లైఫ్లో తలుచుకొని ఒక్కసారిగా హ్యాపీగా ఉండటానికి. నాకైతే ఈ మూమెంట్స్ చాలా ఇష్టం. వీలైనంత వరకు వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రాఖీ పండుగ అందరూ చేసుకోవాలి. అంటే కొంతమంది అన్ని రోజులు హ్యాపీగా ఉండకపోయినా ఈ ఒక్క రోజు మాత్రం సరదాగా అన్నీ తలుచుకుంటూ ఒకే ఇంట్లో సరదాగా నవ్వుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? పాడు అలాగా అనుకోండమ్మా. పాడు పాడు తల్లి పాడు. ఏ పాడమ్మా వాణి పాడు పాడు. అదేనా మాకేమో కానీ రాఖీ పండుగ రోజు మాత్రం మా తమ్ముడు మొహంలో నవ్వులు వెలిగిపోతాయి. నేను చాలాసార్లు గమనించాను. ఇలానే మేము ఎప్పుడు నవ్వుతూ ఉండాలనేదే నా కోరిక. ఇంకా మా రక్షాబంధన్ అయితే చాలా హ్యాపీగా గడిచింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇంకా నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా? బాయ్.